నోటి క్యాన్సర్ వస్తుంది కదా, అది ఎందువల్ల వస్తుంది సార్? నోటి క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం టొబాకో చూయింగ్, అంటే పొగాకు సంబంధించిన వస్తువుల్ని తీసుకోవటమే ప్రధాన కారణం. ముఖ్యంగా మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రపంచం అంతటా నోటి క్యాన్సర్ అనేది కనుమరుగైపోతుంది. ఎందుకంటే సమాజంలో ఈ పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల ఇది వస్తుంది అనేది ఇప్పటికీ అవగాహన ఉండిపోయి నోటి క్యాన్సర్ ప్రపంచ దేశాలన్నింటిలో తగ్గుముఖం పట్టింది. కానీ ఇండియా ఈజ్ క్యాపిటల్ ఫర్ ఓరల్ క్యావిటీ క్యాన్సర్. సో ప్రపంచ దేశాలు అన్నీ కలిపితే ఎన్ని ఓరల్ క్యావిటీ క్యాన్సర్లు వస్తున్నాయో అందులో 2/3 ఆఫ్ ద క్యాన్సర్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద డెవలపింగ్ కంట్రీస్. ఇండియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో నుంచి మేజర్గా వస్తూ ఉన్నాయి. సో అందులో ఇండియా ఈజ్ ద టాప్. ఇండియా ఈజ్ కన్సిడర్డ్ ఎస్ క్యాపిటల్ ఫర్ ఓరల్ క్యావిటీ క్యాన్సర్. ఎందుకు అనంటే ఈ పొగాకు ఉత్పత్తుల మనకి నియంత్రణ అనేది మనకి భారతదేశంలో లేదు. సో ప్రతి ఒక్కరికి ఈజీగా అవైలబుల్ ఉండడం మూలంగా, అలాగే సమాజంలో దీనిపై అవగాహన లేకపోవడం మూలంగా అవి విపరీతంగా వాడుకోవటం, చిన్న వయసు నుంచి అలవాటు చేసుకోవటం, ఇవన్నీ ఇలా చేసుకోవడం మూలంగానే ఈ ఓరల్ క్యావిటీ క్యాన్సర్ అనేది మన భారతదేశంలో ఇది ఎక్కువగా చూస్తున్నాం. అది కూడా మనం ఏంటంటే దాని లక్షణాలు ఎక్కువ పెయిన్ఫుల్గా ఉండకపోవడం మూలంగా అడ్వాన్స్ స్టేజ్లోనే మనం దీన్ని ఐడెంటిఫై చేయడం జరుగుతాం. కాబట్టి చాలామందిని మనం నయం చేయలేకపోతున్నాం. సో ఏదైనా క్యాన్సర్ దాన్ని మనం రాకుండా చేసుకోవచ్చు అని అనుకుంటే అది కేవలం ఓరల్ క్యావిటీ క్యాన్సరే. సో పొగాకు ఉత్పత్తులకి దూరంగా ఉంటే మనకి ఓరల్ క్యావిటీ క్యాన్సర్ అనేది రాదు.